స్టూడెంట్స్, ఈ వీడియోలో హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఏమని ఉంటుంది? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్, మొమెంటమ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ సైమిల్టేనియస్లీ అండ్ యాక్యురేట్లీ. ఒకేసారి మనం ఖచ్చితంగా ఎలక్ట్రాన్ పొజిషన్ కానీ మొమెంటమ్ ఆర్ వెలాసిటీని కానీ కనుక్కోవటం ఎవరి వల్ల కాదు, అసాధ్యం. దానికి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు హెచ్ బై 4π. సో మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు? డెల్టా ఎక్స్ ఇంటూ ఎం డెల్టా వి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు హెచ్ బై 4π అని రాసుకోవచ్చు. పి అంటే మొమెంటం, ఒకటి మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో దీన్ని ఎలా రాసాం? సో దీన్ని నేను 2 కేసెస్ కింద నేను డివైడ్ చేస్తాను. ఈ 2 కేసెస్ని ఇప్పుడు మనం చూద్దాం. ఏంటంటే, ఒకసారి డెల్టా ఎక్స్ని ఇక్కడే ఉంచుతాను. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై 4π ఎం డెల్టా వి. ఈసారి డెల్టా విని ఇక్కడ ఉంచుతాను. డెల్టా వి ఈక్వల్ టు హెచ్ బై 4π ఎం డెల్టా ఎక్స్. ఇప్పుడు నేనేమనుకుంటానంటే, ఇఫ్ డెల్టా వి ఈక్వల్ టు 0, ఈ ప్లేస్లో ఉన్నదాన్ని 0 అనుకుంటాను. అంటే అర్థం ఏంటి? డెల్టా వి అంటే అన్సర్టెనిటీ ఇన్ ఇట్స్ వెలాసిటీ. అన్సర్టెనిటీ వెలాసిటీ 0 అంటే ఇంతకుముందు ఎలా ఉందో అలాగే ఉంది, అంటే దాని వెలాసిటీ నాకు తెలుసు అని అర్థం. సో డెల్టా వి ఈక్వల్ 0 అయితే ఇక్కడ 0 మనం అప్లై చేయాలి. డెల్టా ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై 4π ఎం ఇంటూ 0. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు హెచ్ బై ఎనీథింగ్ ఇంటూ 0 ఈజ్ 0. సో డెల్టా ఎక్స్ ఈక్వల్ టు ఎనీథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫినిటీ. సో ఇక్కడ కూడా ఇఫ్ ఈ ప్లేస్లో ఉన్నాను, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో ఉందని నేను చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు డెల్టా వి ఈక్వల్ టు హెచ్ బై 4π ఎం ఇంటూ 0. సో డెల్టా వి ఈక్వల్ టు హెచ్ బై ఎనీథింగ్ ఇంటూ 0, 0. సో డెల్టా వి ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సో నేను ఒకటి చెప్పగలిగితే ఇంకోటి చెప్పలేకపోతున్నాను. దాని వెలాసిటీ, చేంజ్ ఇన్ ఇట్స్ వెలాసిటీ 0 అని చెప్పానంటే దాని వెలాసిటీలో ఏ చేంజ్ లేదు అని చెప్పాను. వెంటనే నేను చెప్పలేకపోతున్నాను, ఎక్కడుందో చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్, డెల్టా ఎక్స్ ఈక్వల్ 0 అంటే అన్సర్టెన్ ఇన్ ఇట్స్ పొజిషన్ ఆర్ చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్ 0 అంటే అది ఇంతకుముందు ఎక్కడుందో ఇప్పుడు అక్కడే ఉంది అని చెప్తే నేనేం చెప్పలేకపోతున్నాను. దాని వెలాసిటీలో ఉన్నటువంటి అన్సర్టెనిటీని నేను చెప్పలేకపోతున్నాను. అంటే ఒకటి తెలిస్తే ఒకటి మనం చెప్పలేకపోతున్నాం. అందుకని సో ఈ డెఫినేషన్ కరెక్ట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆర్ వెలాసిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ సైమిల్టేనియస్లీ అండ్ యాక్యురేట్లీ.